తిరుపతి ఎస్వీయు క్యాంపస్ లో చిరుత బోనులో చిక్కింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, అటవీ సిబ్బందికి చిరుత ఎప్పుడు చిక్కింది, వివరాలేంటి? అశ్విని, తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ క్యాంపస్ లో ఇవాళ రాత్రి బోన్ లో చిరుత చిక్కింది. గడిచిన 2 నెలలుగా ఎస్వి విశ్వవిద్యాలయం, అదే విధంగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయము పరిసర ప్రాంతాల్లో ఈ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం ఈ మొత్తం ఈ ఆవరణలో అటవీ ప్రాంతం. ఇది అటవీ ప్రాంతంలో ఉన్న పెద్ద ఎత్తున చిరుతపులి గడిచిన కొంతకాలంగా తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులు రాత్రి వేళల్లో చిరుతపులి సంచారాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి నుంచి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎస్వి విశ్వవిద్యాలయం, అదేవిధంగా వేద విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆ ఆవరణలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి వేళల్లో రాత్రి 8 గంటల తర్వాత విద్యార్థులు ఎవరు బయటకు రావద్దని ఆంక్షలు విధించారు. దీంతో అటవీ శాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల అధికారులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆవరణలో ఈ క్యాంపస్లో ఉన్న అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎక్కడ చిరుత సంచారం లేదు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి ఒక 3 ప్రాంతాలలో బోన్లు ఏర్పాటు చేశారు. ఆ బోన్లలో చిరుత సంచరించే సమయంలో పట్టుకునేందుకు వీలుగా 3 నెలల క్రితం ఈ చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి ఈ ఎస్వి విశ్వవిద్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. ఇవాళ ఉదయం కొంతమంది విద్యార్థులు అటుగా వెళ్తూ గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఉదయాన్నే బోన్ దగ్గరికి వెళ్లిన అటవీ శాఖ అధికారులు పట్టుబడిన చిరుతను శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు తరలించి అక్కడ బంధించారు. అశ్విని, ధన్యవాదాలు నారాయణప్ప.